హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్ కి స్వాగతం అండి. ఇవాళటి టాపిక్ వచ్చేసి ఇది డ్రెస్ అండి. టాప్ ఇది అయితే ఈ టాప్ ఎలా ఉందంటే వాళ్ళు ఎక్కడ కుట్టించుకున్నా కూడా డబ్బా షేప్ లో వస్తుందండి. మాకు షేప్ అనేది కరెక్ట్ గా రావడం లేదు అని చెప్పేసి అని అన్నారు. అని చెప్పి ఈ మెజర్మెంట్ కి ఇది ఇచ్చారు నాకు. అయితే అలాంటప్పుడు నేను ఇప్పుడు చూస్తున్నాను నేను ఏంటంటే ఇప్పుడు మెజర్మెంట్ ఎలా వేసుకోవాలి, ఇప్పుడు ఇవన్నీ చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం వేసే మెజర్మెంట్ కు ఈ టాప్ ఉన్న మెజర్మెంట్ కు ఎంత తేడా ఉందో ఇప్పుడే తెలుస్తుంది. చూడండి, మనకు ఏంటంటే ఇదిగో చూడండి, ఫస్ట్ ఇక్కడ నుంచి మనం ఫస్ట్ పొడవు చూసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి పొడవు చూసుకోవాలి. పొడవు ఎంత వచ్చింది? ఇదిగోండి, ఇంచుమించు 40 ఇంచెస్ వచ్చింది. అంటే కాటన్ది కాబట్టి షింక్ అవుతుంది. అంటే నేను స్టిచ్చింగ్ చేయబోయేది కూడా కాటనే, అందుకే 40 ఇంచెస్ పెట్టాల్సిందే. ఎందుకంటే కొంచెం ఒక 1 ఇంచ్ షింక్ అవుతుంది కాటన్ క్లాత్. అందుకోసం అని చెప్పేసి నేను 40 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ 30.5 వచ్చింది, 39.5 వచ్చింది. అయితే 40 ఇంచెస్ తీసుకుంటున్నాను. అయితే దీనికి ఇప్పుడు మనం మెజర్మెంట్ ఎలా వేసుకోవాలి అని అంటే ఇదిగో చూడండి, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మనం షోల్డర్ చూసుకోవాలి. షోల్డర్ ఎంత వచ్చిందని చూసుకోవాలి. ఇదిగోండి 11 ఇంచెస్ వచ్చింది షోల్డర్. ఆ తర్వాత చెస్ట్ లూజ్ చూసుకోవాలి. చెస్ట్ లూజ్ ఇక్కడ చంక భాగం దగ్గర నుండి ఇదిగోండి, ఇక్కడ ఈ చంక భాగం దగ్గర నుండి ఈ చంక భాగం దగ్గర వరకు చూసుకోవాలి. ఇలా ఇదిగోండి 19.5 వచ్చింది. అంటే ఇంచుమించు 20 ఇంచెస్ అనుకోండి. 20 ఇంచెస్ వచ్చింది ఇక్కడ. మరి ఇక్కడ ఎంత రావాలి? అప్పుడు మనకు మీకు గుర్తుంటుంది, నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ఇక్కడికి సెంటర్కి మనకి 2 ఇంచెస్ డిఫరెన్స్ ఉండాలి. అయితే అలాంటప్పుడు ఏం చేయాలనంటే తనకి పొట్ట కూడా ఎక్కువ లేదు. నేను చూసాను, తనే ఇచ్చింది మెజర్మెంట్ అంతా ఇచ్చింది. ఎక్కడ కుట్టించుకున్నా నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి అని చెప్పారు. అయితే అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ మనకు 20 ఇంచెస్ వచ్చింది కదా. మరి ఇక్కడ సెంటర్లు ఎంత పెట్టుకోవాలి? 18 పెట్టుకోవాలి. అంటే సెంటర్ లూజ్ 18 పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మనకు ఇక్కడికి మనకు చెస్ట్ భాగానికి ఈ సెంటర్ భాగానికి 2 ఇంచెస్ డిఫరెన్స్ ఉండాలి. ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు ఇది ఎంత ఉంది ఇది చూసుకుందాం. ఇదిగోండి ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంత ఉంది. 19.5 ఉంది ఇక్కడ కూడా. అంటే సేమ్ ఇలా వచ్చినప్పుడు మరి డబ్బా షేప్ లో రాకుంటే ఏ షేప్ లో వస్తుందండి కదా. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు ఇచ్చారు మనకు, మనం వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం దాని ప్రకారం మనం కట్ చేసుకోవాలి. ఆ తర్వాత నడుము లూజు, ఇదిగోండి నడుము లూజు ఎంత వచ్చింది? ఇక్కడ నుండి ఇప్పుడు ఈ కట్స్ దగ్గర నుంచి ఇప్పుడు ఈ కట్స్ దగ్గర వరకు ఇలా చూసుకోవాలి. ఇదిగోండి 24 ఇంచెస్ వచ్చింది. 24 అంటే ఆమె ఏమంత పెద్ద లావు లేదండి, మామూలుగా ఉన్నది. అందుకోసం అని చెప్పేసి 24 ఇంచెస్ వచ్చింది కదా, 23 పెట్టుకుందాం. ఎందుకంటే ఎగ్దమ్ మనం ఒక 3-4 ఇంచెస్ తగ్గించామనుకోండి, లేదండి మాకు టైట్ అయిపోయింది అది ఇదని అంటుంటారు. ఎందుకు వచ్చిన గోల? అందుకే ఒక 1 ఇంచ్ తగ్గించేసి 23 ఇంచెస్ పెట్టుకుందాం. ఇక్కడ చెస్ట్ లూజ్ ఏమో 20 ఇంచెస్. ఇక్కడ చెస్ట్ లూజ్ ఇది యథావిధిగా ఉండాలి. ఈ సెంటర్ లూజ్ వచ్చేసి 18 ఇంచెస్. ఇక్కడ నడుం లూజ్ వచ్చేసి 23 పెట్టుకోవాలి. ఇక్కడ కట్స్ చూసుకోవాలి. మళ్ళీ మనకు ఒకవేళ మనకు అర్థం కాకపోతే 13 ఇంచెస్ 14 ఇంచెస్ పెట్టుకుంటారు. అయితే ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు ఈ చంక భాగం దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇది ఎంత వచ్చింది? ఇదిగో 13 ఇంచెస్ వచ్చింది. 14 కూడా పెట్టుకోవచ్చు. అంటే పెద్ద ఆవిడనే 14 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. అంటే వీళ్ళు ఇప్పుడు ఇది ఎంత ఉందో అంతనే పెట్టేద్దాం లేండి, మనకి ఎందుకు కదా. 13 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. 13, 14 పెట్టినా పర్వాలేదు. ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ కొలతలు వచ్చేసినాయి మనకు. ఇప్పుడు ఆ తర్వాత ఒకవేళ అంటే మాకు ప్రాక్టీస్ ఉంది, కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి చెప్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ మాకు నోటెడ్ ఉంటాయి. మీరు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఏం చేయాలి? ఇప్పుడు ఫస్ట్ షోల్డర్ చూసుకున్నారు, ఫస్ట్ హైట్ చూసుకున్నారు. హైట్ ఎంత వచ్చింది? 40 ఇంచెస్ వచ్చింది. 40 ఇంచెస్ హైట్ అని చెప్పి రాసేసుకోవాలి. షోల్డర్ చూసుకోవాలి. షోల్డర్ ఎంత వచ్చింది? 11 ఇంచెస్ వచ్చింది. ఇక ఆ తర్వాత చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది? 20. ఆ తర్వాత సెంటర్ లూజ్ 18, నడుము లూజ్ 23 ఇంత వచ్చింది కదా. ఇప్పుడు ఇవన్నీ రికార్డ్ చేసుకోవాలి మీరు. కట్స్ వచ్చేసి 14 ఇంచెస్. ఇదిగోండి ఇలా. ఆ తర్వాత కిందికి అంబ్రెల్లా అంటాం. ఇది కింది భాగాన్ని, ఇది అంబ్రెల్లా అంటాం. ఇక్కడ నుంచి ఈ చివర ఇది కింది వైపు ఉంటుంది చూడండి, దీన్ని అంబ్రెల్లా అంటాం. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇది ఎంత వచ్చింది? 25 ఇంచెస్ వచ్చింది. 25.5 ఉంది, కానీ 25 పెడతాను నేను. కరెక్ట్గా సెట్ అవుతుంది వాళ్ళకి. ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం సెట్ చేసి వాళ్ళకి స్టిచ్చింగ్ చేయాలి. ఇవన్నీ చెప్పొద్దు డీటెయిల్స్. మనం మాకు డబ్బా షేప్ వచ్చిందని చెప్పారు, దాన్ని బట్టి మనం గమనించుకొని మనం ఎలా స్టిచ్చింగ్ చేయాలి, ఎలా కట్ చేయాలి ఇవన్నీ చూసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇలా వేసుకున్నాం.
ఇప్పుడు ఈ డ్రెస్ పక్కన పెట్టేస్తాను, ఈ టాప్ అనేది పక్కన పెట్టేసి మన మెటీరియల్ చూసుకుందాం. ఇక ఈ మెటీరియల్ కూడా వేసే విధానం కూడా చాలా ఉంటుందండి. చాలా ఉంటుందంటే అదేంటి మా అందరు వేసినట్టే మీరు వేస్తారు, ఇంకేమైనా దానికి ఏమైనా వేస్తారా అంటే అట్లా కాదండి. ఇప్పుడు ఇక్కడ మనకు చిన్న చిన్న బాల్స్ లాగా వచ్చినాయి చూడండి. ఇదిగోండి బాల్స్ వచ్చినాయి. ఈ బాల్స్ అన్ని కూడా ఈ కింది పార్ట్కి వచ్చేసినాయి. ఇదిగోండి కింది పార్ట్కి మొత్తం వచ్చేసినాయి ఈ కింది భాగం. మరి ఇలాంటప్పుడు వీడు ఇక్కడ బార్డర్ ఇచ్చాడు చూసారా, మీరు గమనించండి. ఇదిగోండి ఇక్కడ బార్డర్ ఇచ్చాడు వాడు. బార్డర్ దేనికి? హ్యాండ్స్కి రావాలని ఇచ్చాడు వాడు బార్డర్. అంటే అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి, మనకు ఎంత అవసరం ఉందో అంత ఇక్కడ సైడ్ తీసుకోవాలి. ఇదంతా వేస్ట్ క్లాత్ అంతా మనకు వదిలిపెట్టేసేయాలి. అంటే ఇప్పుడు ఇందులో హ్యాండ్స్ రావాలి, మరి ఈ బార్డర్ రావాలి తప్పనిసరిగా. ఎందుకంటే చున్నీకి కూడా బార్డర్ ఉంటుంది, అందుకోసం అని చెప్పేసి దీనికి హ్యాండ్స్కి బార్డర్ తప్పనిసరిగా రావాలి. అలా బార్డర్ వచ్చి వేసుకుంటేనే బాగుంటుంది. కానీ మనం అది బార్డర్ వచ్చింది కదా మీరు ఎందుకు వేయలేదని అంటే అప్పుడు మనం ఏం చెప్పలేము సమాధానం. అందుకోసం అని చెప్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు నేను 25 ఇంచెస్ పెడుతున్నాను అని చెప్పాను కదా మీకు అంబ్రెల్లా. అయితే 25 ఇంచెస్ వరకు ఎక్కడ వరకు చూసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నేను ఇది కట్స్కు మలవడానికని వదిలిపెట్టేసిన, ఒక 1 ఇంచ్ అంతా వదిలిపెట్టేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు ఇలా చూసుకోవాలి. 25 ఇంచెస్ అని చెప్పాను మీకు. 26 పోనీ 27 పెట్టుకుందాం. ఇది 27 పెట్టుకుందాం. ఇదిగోండి 27 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు 27 ఇంచెస్కు మార్కింగ్ వేసుకోవాలి మనం. ఇక్కడ మార్కింగ్ వేసుకొని ఇదిగోండి ఇక్కడ వరకు మనం ఫోల్డింగ్ చేయాలని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా ఇది ఇక్కడ వరకు మనం ఫోల్డింగ్ చాలు, అంటే మనకి ఇంత చాలు. అయితే ఇప్పుడు మరి ఇటు వెనక వైపు రాలేదు చూడండి, ఇటు ఫ్రంట్ పార్ట్లోనే వచ్చినాయి ఈ బాల్స్, ఇటు బ్యాక్ సైడ్ రాలేదు. ఇదిగో చూడండి ప్లేన్ వచ్చేసినాయి, బ్యాక్ సైడ్ ప్లేన్ వచ్చేసింది. ఇలా ప్లేన్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ దీన్ని మనం కట్ చేసేసుకోవాలి. దీన్ని ఏది ఇప్పుడు ఈ బాల్స్ ఉన్నదాన్ని ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ను కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ కట్ చేసుకోవాలి. ఇది కూడా డిజైన్ కూడా చూస్తూ మనం కట్ చేసేసుకోవాలి. అది మన ఇష్టం ఎలా వేసుకుంటారా అంటే డిజైన్ ఇప్పుడు అంటే వెనక ముందు అన్నట్టు ఏం లేదు, అంటే పైకి కిందికి అన్నట్టు ఏం లేదు, అంతా ఒకే రకంగా ఉంది కాబట్టి ఇప్పుడు వెనక భాగం ముందు భాగం కూడా వేసేసుకోవచ్చు, ఆ విధంగా కూడా వేసేసుకోవచ్చు, అట్లా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు మనం ఫోల్డింగ్ చేద్దాం. ఇదిగోండి ఇలా ఇప్పుడు మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇక్కడ నుండి ఇప్పుడు ఇక్కడ వరకు ఫోల్డింగ్ చేద్దాం. ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఫోల్డింగ్ మట్టుకు ఇప్పుడు 25 ఇంచెస్ వచ్చేంత వరకు మీకు చూపిస్తాను చూడండి. డబుల్ ఫోల్డింగ్ వేసినాక చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు ఇది మనకు ఎంత కావాలో అంతా ఇప్పుడు ఫోల్డింగ్ చేసి ఇలా నేను ఫోల్డింగ్ చేశాను. అంటే ఎంత కావాలో అంటే అంత, అంటే ఇప్పుడు చూడండి ఇదిగో ఇది ఈ ఫోల్డింగ్ ఇది మనకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇదంతా ఎక్స్ట్రా క్లాత్ మన హ్యాండ్స్ అని చెప్పాను కదా, బార్డర్ అని చూపించాను కదా మీకు. అయితే కిందికి అంబ్రెల్లా ఎంత రావాలి మనకు 25 ఇంచెస్ అని అనుకున్నాం. 25 ఇంచెస్ అంటే 25లో ఎంత మనకు హాఫ్ చేస్తే 12.5. ఇదిగోండి ఇక్కడ మనకి ఎంత వచ్చింది, ఇదిగోండి ఇలా మనకు 12.5 ఇక్కడ వరకు మన కరెక్ట్ మెజర్మెంట్. అయితే నేను ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను, ఎందుకంటే కటింగ్లో కావాలి కదా మనకు, అందుకోసం అని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ 12.5 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్కింగ్ వేసుకున్నా. ఆ తర్వాత ఇప్పుడు 1 ఇంచ్ అంతా వదిలిపెట్టేసా. దేనికి? కట్స్కు. ఇది కట్స్కు ఇలా వదిలిపెట్టాలి. అయితే మనము వెనక భాగం ముందు భాగం ఒకటేసారి కట్ చేసేయచ్చు మీరు అన్నట్టుగాను. అవును వెనక భాగం ముందు భాగం ఒకటేసారి కట్ చేయొచ్చు కదా, మరి ఒక్కొక్కటి కట్ చేస్తున్నారు ఏంటి అని అనుకుంటారు. కానీ ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ బాల్స్ వచ్చాయి కదా, ఈ బాల్స్ ఉన్నప్పుడు మనం కట్స్ మడిచి కుట్టాం కదా, అందుకోసం అని చెప్పేసి ఇది విడివిడిగా కట్ చేసేసుకోవాలి. లేదా ఒక 1.5 ఇంచ్ అంతా వదిలిపెట్టేసి కట్ చేసేసుకోవాలి వెనక భాగానికి దీనికి. ఇదంతా మనకు బాల్స్ కట్ అయితే అనే అవకాశం ఉంటే కనుక ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు హైట్ చూసుకోవాలి. మనం హైట్ ఎంత రావాలి, మనకి 40 ఇంచెస్ రావాలి. ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ చేసినాక కూడా మధ్య మధ్యలో మనం చెక్ చేసుకోవాలి, మన ఫోల్డింగ్ కరెక్ట్ వచ్చిందా రాలేదా, మరి ఎంత పెట్టాము. ఇదిగో చూడండి 14 ఇంచెస్. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా 14 ఇంచెస్. ఇదిగోండి 14 ఇంచెస్. ఇదంతా కరెక్ట్గా మా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆ తర్వాత మనకి ఎంత రావాలి, 40 ఇంచెస్ రావాలి. ఏది మెజర్మెంట్ మనకు. ఇదిగోండి పొడవు అనేది 40 ఇంచెస్ రావాలి ఇక్కడ. ఇదిగోండి 40 ఇంచెస్. ఇప్పుడు ఈ 40 ఇంచెస్కు ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 40 ఇంచెస్ పెట్టాను. అంటే 40.5 పెట్టాను నేను ఇక్కడ. అంటే ఒక హాఫ్ ఇంచ్ అంతా మనకు స్టిచ్చింగ్లో పోతుంది కదా, అందుకోసం 40.5 పెట్టాను ఇక్కడ.
అంటే సరిపోతుంది కరెక్ట్గా. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ షోల్డర్ చూసుకుందాం. షోల్డర్ ఎంత వచ్చింది మనకు? 11 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ చూసుకోవాలి పైన. ఇదిగోండి 11 అంటే 5.5 పెట్టుకోవాలి మార్కింగ్. ఇదిగోండి ఇలా 5.5. ఇప్పుడు ఇక్కడ నుండి ఇప్పుడు ఇక్కడ వరకు దీనికి నేను బక్రం క్లాత్ వేసి కుట్టాలనుకుంటున్నాను. అందుకోసం అని చెప్పేసి నెక్ కట్ చేయట్లేదు. ఇదిగోండి ఆ తర్వాత హ్యాండ్స్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకోవాలి ఈ డ్రెస్కు. అంటే బ్లౌజ్కి అయితేనేమో 5.5 పెట్టుకోవాలి. డ్రెస్ కాస్త లూజ్ ఉంటుంది కదా, అందుకోసం 6 ఇంచెస్ పెడుతున్నాను ఇక్కడ నేను. ఇదిగోండి 6 ఇంచెస్తో మార్కింగ్ వేస్తున్నాను ఇక్కడ. ఆ తర్వాత చెస్ట్ లూజ్ ఎంత రావాలి మనకి? 20 అంటే 10 ఇంచెస్. ఇదిగోండి 10. ఆ తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇక్కడ మనకు. ఇదిగోండి 2 ఇంచెస్ ఎక్స్ట్రా. మరి సెంటర్ లూజ్కు మరి ఎలా పెట్టుకోవాలి, మనకి ఎలా తెలియాలి? ఇదిగోండి సెంటర్ లూజ్కు ఇప్పుడు ఈ మార్కింగ్ నుండి ఇక్కడ వరకు 6 ఇంచెస్ తీసుకోవాలి. అంటే 6 ఇంచెస్తో మనం సెంటర్ లూజ్ అంటే మరి మీకు తెలియాలి కదా. మరి నేను అంటున్నాను, నాకు తెలుసు కాబట్టి నేను అంటున్నాను. మీరు కొత్త వాళ్ళు నేర్చుకునే వాళ్ళకి అర్థం కావాలి కదా. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ ఈ మార్కింగ్ నుండి ఇప్పుడు ఇక్కడ వరకు 6 ఇంచెస్ ఉండాలి సెంటర్ లూజ్. అంటే ఈ భాగంలో మనకు చెస్ట్ వస్తుంది, ఈ భాగంలో చెస్ట్ వస్తుంది కాబట్టి 6 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా ఈ 6 ఇంచెస్ నుంచి ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా. ఇక్కడ 6 ఇంచెస్ దగ్గర ఇదిగో చూడండి. ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ 20 ఇంచెస్ పెట్టుకున్నాం. మరి ఇక్కడ ఎంత పెట్టుకోవాలి? మీకు ఇందాక చెప్పాను 18 ఇంచెస్ పెట్టుకోవాలి. 18 అంటే ఎంత? 9 ఇంచెస్. ఇదిగోండి 9 ఇంచెస్కి ఒకటి ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా అంటే స్టిచ్చింగ్లోకి. ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ కట్స్ కూడా పెట్టుకోవాలి కదా. ఇందాక చెప్పాను కదా మీకు కట్స్ అని. ఇదిగోండి 14 ఇంచెస్ పెడుతున్నాను కట్స్. ఇదిగోండి 14 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఈ చంకభా దగ్గర నుంచి ఇలా పెట్టుకోవాలి 14 ఇంచెస్. ఇదిగోండి ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు మనకి ఎంత రావాలి? నడుము 23 ఇంచెస్. ఇలా అంటే మాకు నోటెడ్ ఉంటుందండి. మీకు కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఎలా అంటే ఇప్పుడు మీకు మీరు ఒక బుక్ పెట్టుకొని దాంట్లో అన్ని రాసుకోవాలి. ఇదిగోండి 23 అంటే 11.5. ఇదిగోండి 23 అంటే ఇదిగోండి 23 అంటే 11.5. 11 22. 23 అంటే 11.5 వచ్చింది కరెక్ట్గా. ఇదిగో చూడండి 23 ఇంచెస్ పెట్టుకున్నాం మనం ఇక్కడ. 11.5 ఇక్కడ ఇది ప్లస్ ఇక్కడ మన కుట్లోకి. ఇదిగోండి ఇలా ఇక కిందికి మనకు అదంతా వచ్చేసింది కదా. ఇప్పుడు డ్రా వేసేసుకుందాం ఇక. ఇదిగోండి ఇలా ఇక్కడ నుంచి ఇలా. ఆ తర్వాత చంక భాగంలో ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది మళ్ళీ ఇక్కడ ఇదంతా డ్రా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా కూడా పెట్టేసుకుందాం. ఇదిగోండి ఇలా వేసుకున్నాం. ఇప్పుడు డ్రా ప్రకారం మనం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు డ్రా ఏ విధంగా వేసుకున్నామో అలా కట్ చేసేసుకోవాలి. నెక్ కట్ చేయొద్దు. మనం ఒకవేళ బక్రం క్లాత్ వేస్తామని అనుకుంటే తప్పనిసరిగా నెక్ కట్ చేయొద్దు. ఎందుకంటే బక్రం క్లాత్ నెక్ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అది కూడా చూపిస్తానండి. ఇదిగోండి ఇలా కట్ చేసుకొని మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా మార్కింగ్ ప్రకారం మనం కట్ చేసేసుకున్నాం. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం మార్కింగ్ ఇక్కడ వేసుకున్నాం కదా, మనకి ఎంత తెలియాలి కదా. ఇక్కడ ఒక చిన్న మార్కింగ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు నడుమని ఎక్కడికి వస్తుందని ఇక్కడ ఒకటి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఇక బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేసుకుందాం. దీన్ని బట్టి బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు దీనికి బాల్స్ వచ్చినాయి కదా. ఇక్కడ ఈ బాల్స్ వచ్చినాయి కాబట్టి దీనికి కట్స్కు పెట్టాల్సిన అవసరం లేదు. అందుకని ఇప్పుడు మనం ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్కు కట్స్ రావాలి మనకు. అయితే కట్స్ కోసం అని చెప్పేసి ఇప్పుడు ఇదంతా ఇదిగో 1.5 ఇంచ్ అంతా వదిలిపెడుతున్నాను. వదిలిపెట్టేసి కట్స్ వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా కట్స్ వేసేసుకొని ఇప్పుడు యథావిధిగా ఇప్పుడు మనకి ఇది ఎంత వచ్చింది, ఫస్ట్ ఇది ఫ్రంట్ పార్ట్, దాని ప్రకారం ఇది కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇది ఎంత ఉందో అంతా కట్ చేసేసుకుంటే సరిపోయింది.
ఇలా వేసుకొని ఇప్పుడు దీని ప్రకారం మనకు కాటన్ది కాబట్టి కదలకుండా ఉంటుందండి. సిల్క్ది అయింది అనుకోండి అప్పుడు పిన్స్ పెట్టేసుకోవాలి, లేదా మనం గట్టిగా పట్టేసుకోవాలి, ఏదో ఒకటి చేసేసుకోవాలి. అంటే మనకు మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చేటట్టుగాను. ఇక్కడ నుంచి ఇది కాస్త ఇది కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇలా వేసినప్పుడు కరెక్ట్గా కట్ చేసేసుకోవాలి, ఎందుకంటే మనం ఇంతకుముందు మనం కరెక్ట్ మెజర్మెంట్ వేసుకున్నాం కదా, అందుకోసమని. ఇదిగోండి ఇలా కట్ చేసేసుకున్నాం. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా హ్యాండ్స్కు మనకు నెక్కు బక్రం క్లాత్ వేయడానికి కావాలి కదా క్లాత్, అదంతా కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎక్కడ మార్కింగ్ పెట్టుకున్నామో ఇప్పుడు ఇక్కడ చెస్ట్ దగ్గర ప్లస్ ఇక్కడ నడుము దగ్గర కూడా మార్కింగ్ వేసుకున్నాం కదా. ఇదిగోండి ఇక్కడ నడుము దగ్గర కూడా మార్కింగ్ వేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా మార్కింగ్ వేసుకోవాలి, ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ రెండు మార్కింగ్ వేసుకుంటే మనకు కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసేటప్పుడు మనకు ఏ ప్రాబ్లం ఉండదు. అలా వేసుకోవాలి. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు వచ్చేసినాయి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు మనకు హ్యాండ్స్ రావాలి. హ్యాండ్స్ ఒకటి రావాలి. ఇప్పుడు మనకు ఈ హ్యాండ్స్ అనేది ఇప్పుడు దీంట్లో తీసేసుకుందాం మనం. ఇదిగోండి బార్డర్ అనేది హ్యాండ్స్కి రావాలి. ఇలా బార్డర్ అనేది హ్యాండ్స్కి వస్తే అప్పుడు బాగుంటుంది. ఇలా వేసుకొని 4 మడతల కింద వేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇది 4 మడతల కింద వేసుకోవాలి. వేసుకొని అప్పుడు 2 హ్యాండ్స్ వస్తాయి మనకు 4 మడతల కింద వేసుకుంటే. ఇలా కరెక్ట్గా చూసుకొని ఇలా చూసుకోవాలి కరెక్ట్గాను. ఇదిగోండి హ్యాండ్స్ వచ్చేసి పొడవు ఇప్పుడు ఇక్కడ నుండి ఇప్పుడు ఇక్కడ వరకు ఇదిగోండి 7 ఇంచెస్ వచ్చింది. లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ వచ్చింది లూజ్ వచ్చేసి. ఇప్పుడు దీని ప్రకారం వేసుకోవాలి మనం. ఇది హ్యాండ్స్ వచ్చేసి 7 ఇంచెస్. ఇదిగోండి కాస్త కుట్టు వదిలి పెడుతున్నాను కిందికి, ఇక్కడ పైకి కూడా కుట్టు వదిలి పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత 6 ఇంచెస్ మనకు లూజ్ వచ్చేసింది. ఇదిగోండి లూజ్, ఇది అసలు మెజర్మెంటు ఎక్స్ట్రా ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కింగ్ వేసేసుకోవాలి. వేసేసుకొని ఇలా డ్రా వేసుకొని మనం స్టిచ్చింగ్ కటింగ్ చేసుకుంటే అయిపోతుంది. ఇదిగోండి ఇలా సెంటర్ బూట్ పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో లోచంక తీసుకోవాలి. ఇదిగోండి ఇంత తీసుకుంటే సరిపోయింది లోచంక అనేది. ఇది ఫ్రంట్ పార్ట్కు రావాలి. ఇక మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ 3 వచ్చేసాయి చూడండి. టాప్ మనకు కావాల్సిన ఇవే కదా. ఇది లైనింగ్ అక్కర్లేదన్నారు, లైనింగ్ వేయట్లేదు. సరే మీకు నెక్స్ట్ వీడియోలో తప్పనిసరిగా బక్రం క్లాత్ వేసి నెక్ ఎలా వేసుకోవాలో తప్పనిసరిగా చూపిస్తానండి. నెక్స్ట్ వీడియో చూడండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.